జై బీసీ. బీసీల గురించి మల్లన్న తీన్మార్ మల్లన్న గారు మాట్లాడతారు. మాట్లాడే మీకు వినిపిస్తా చూడండి. బీసీలకు ఎంత అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ లేరు, బీసీలు ఏ రంగాల్లో లేరు, ఇండస్ట్రీలో కానీ సినీ ఫీల్డ్లో కానీ ఎండ్లో కానీ మనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం కథ అని లిస్టు చూపెడతాడు. ఒకసారి మన తీన్మార్ మల్లన్న గారు, ఆయన ఎమ్మెల్సీ గారు, ఆయన ఈ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు కొంచెం దూరం పెడుతున్నారు కాబట్టి ఆయన రగిలిపోతున్నాడు. ఆయన మాటల్లో మీకు వినిపిస్తా, మీరు చూడండి. నేను మీ కాశెట్ కుమార్, నేను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్, నేను బీసీని. ఒక లెక్క చూస్తే అధ్యక్ష ఇది చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఏ రంగాల్లో బీసీలు లేరు అనేది ఒకసారి నేను తీస్తే అధ్యక్ష, వ్యవసాయ భూమిలో తగిన వాటా లేదు బీసీలకు, పరిశ్రమల్లో వాటా లేదు, 98% అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి, ఖనిజ వనరులైన గనుల్లో వాటా లేదు, ఎగుమతులు దిగుమతుల వాణిజ్యంలో వాటా లేదు, రోడ్లు భవనాలు కాల్వలు ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ వాళ్ళ చేతుల్లోనే, ప్రభుత్వ లైసెన్సుల్లో వాటా లేదు, లాభదాయక వ్యాపారాల్లో వాటా లేదు, ప్రైవేట్ సెక్టార్ లో వాటా లేదు, డిఫెన్స్ రంగంలో వాటా లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో మన వినియోగం లేనే లేదు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనోళ్ళు లేనే లేదు, అతి తక్కువగా నిర్ణయాల జమైరాలు కూడా 2-3. ఔషధ తయారీలో వాటా లేదు, టెలిఫోన్ నెట్వర్క్ లో వాటా లేదు, టెలివిజన్ ఛానల్స్ లో లేదు, కెమికల్ ప్లాంట్లలో లేదు, విద్యుత్ రంగంలో లేదు, స్పెషల్ ఎకనామిక్ జోన్ లో లేదు, సిమెంట్ రంగంలో లేదు, సినిమా రంగంలో లేదు, నిర్మాతలు హీరోలు అన్ని వాళ్ళే, ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల్లో వాటా లేదు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో వాటా లేదు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వాటా లేదు, వస్త్ర పరిశ్రమలో లేదు, కేబుల్ నెట్వర్క్ లో లేదు, హోటల్ రెస్టారెంట్స్ పబ్స్ ఏడ కూడా వాటా లేదు, బ్యాంకింగ్ రంగంలో మొత్తమే లేదు, పత్రికా రంగం పూర్తిగా వారి చేతుల్లోనే ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా రంగం పూర్తిగా వాళ్ళ గుప్పిట్లోనే ఉంది, ట్రాన్స్పోర్ట్ రంగంలో మన వాటా లేదు, ప్రైవేట్ విమానయాన రంగంలో లేదు, బ్యాంకుల నుండి అత్యధికంగా లోన్లు పొందేది వాళ్ళే, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు మాఫీ జరిగేది వారికే. ఇట్లా ఒక్కటి కాదు అధ్యక్ష, 60 డిపార్ట్మెంట్లు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష.